తెలుగు ఇండస్ట్రీలో 80వ దశాంకంలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లో ఒకరు విజయశాంతి. అందమే కాదు, హావభావాలు కూడా అద్భుతంగా పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో నటించిన విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకుంది. విజయశాంతి కెరియర్లో ప్రతిఘటన, కర్తవ్యం, ఒసై రాములమ్మ మరువలేనటువంటి చిత్రాలు. తర్వాత క్రమంలో ఆమె నటించిన సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ రంగంలోకి ప్రవేశించింది. మొదట బీజేపీలో చేరిన విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో అడుగుపెట్టింది. అంతేకాదు, విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించింది. తర్వాత ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్తో విభేదాలు రావడంతో టీఆర్ఎస్ పార్టీలోంచి బయటకు వచ్చింది. అయితే కొంతకాలంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళకు సపోర్ట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇక సినిమాలకు దూరం అయిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత వివాహం చేసుకుంది. విజయశాంతి పెళ్లి అయితే చేసుకుందని చాలా మందికి తెలుసు. అయితే ఆ భర్త ఎవరనేది మాత్రం ఇంతవరకు ప్రత్యక్షంగా పబ్లిక్లో కనిపించింది లేదు. విజయశాంతి సినిమాల్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న శ్రీనివాస్ ప్రసాద్ని వివాహం ఆడింది. అయితే ఈ వివాహం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా విజయశాంతికి అతి సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నట్లు చెబుతారు. విజయశాంతి భర్త ఇతనే అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.